గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వెల్కమ్ టు ఐడి ఛానల్. దిస్ ఇస్ పవన్. మాగంటి గోపీనాథ్ గారు చనిపోవడంతో జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో టెన్షన్ వాతావరణం నెలకొనింది. ఒకవైపు మళ్ళీ అధికారంలోకి రావాలని బీఆర్ఎస్ పార్టీ నేతలు అనుకుంటుంటే, మరోవైపు కాంగ్రెస్ నుంచి మాజీ క్రికెటర్ మహమ్మద్ అజారుద్దీన్ గారిని అయితే నిలబెట్టడం జరుగుతుంది. సో ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఎవరు గెలుస్తారనేదే చర్చనీయాంశంగా మారింది. మన బీఆర్ఎస్ తరపు నుంచి అభ్యర్థిని అయితే ఇంకా ఎంపిక చేయలేదు. కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ లో అయితే ఎవరైతే పోటీ చేస్తే గెలవగలరు అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ తరఫున ఆలోచనలు అయితే వ్యక్తమవుతున్నాయి. కానీ ఇప్పుడు అసలు ఎవరు గెలుస్తారు ఏంటి, ఆ కాన్స్టిట్యూన్సీ పరిస్థితి ఏంటి, ఒకవేళ కాంగ్రెస్ మళ్ళీ ఆ కంచుకోటను బద్దలుగొట్టి గెలవబోతుందా లేదా కంటిన్యూస్ గా బీఆర్ఎస్ గెలుస్తుందా అనేసి పబ్లిక్ ని అయితే అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో బై ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, సో ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు, ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయి? బేసికలీ మాగంటి గోపీనాథ్ గారు అనారోగ్య కారణాలు వచ్చి మరణించడం జరిగింది. అది మనం తీవ్రంగా చింతిస్తా ఉన్నాం. ఒక్కడు ఉత్సాహవంతుడు జూబ్లీస్ కాన్స్టిట్యున్సీ నుంచి 3 times కంటెస్ట్ చేసి గెలవడం జరిగింది. ఒకసారి టీడీపీ తరఫున, రెండుసారి బీఆర్ఎస్ తరఫున. రేపు నెక్స్ట్ ఏదైనా సరే బేసిక్గా ఒక సంస్కృతి, ఒక ఆనవాయితీ అయితే ఉంది. మన తెలుగు రాష్ట్రాల్లో ఎవరన్నా మరణిస్తే సిట్టింగ్ ఎమ్మెల్యే కానీ ఎంపీగా నిలబడితే వాళ్ళని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా సరే కంటెస్ట్ చేపిస్తే ఏకగ్రీవంగా అన్ని పార్టీలు సపోర్ట్ చేసే సింపతి కండిషన్ లో ఉంది. కానీ రేపు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రెసెంట్ ఉన్నటువంటి అధికార పక్షం తీసుకున్న నిర్ణయాన్ని బట్టి మనం వేచి చూడాలి. బేసిక్ 6 months లోపల రావచ్చు నోటిఫికేషన్ అని చెప్పి అంటున్నారు. ఈ లోపు అజారుద్దీన్ గారు కూడా నేను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నేను రేస్ లో ఉన్నాను, నేనే క్యాండిడేట్ అని ప్రకటించడం జరిగింది. అయితే పరిస్థితులు ఎట్లా ఉన్నాయి? ఇప్పుడు ఒకవేళ కాంగ్రెస్ గెలిస్తే జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీకి మంచి జరిగిద్ది, ఫండ్స్ వస్తాయని చెప్పేసి కొంతమంది అంటున్నారు. బీఆర్ఎస్ వస్తే మాత్రము మళ్ళీ ఇబ్బంది పడాలి ఫండ్స్ విషయంలో, ఎందుకంటే అధికార పార్టీ కాదు కాబట్టి అని అంటున్నారు. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? బేసికల్గా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది కాబట్టి. ఇంకొకటి ఏంటంటే తెలంగాణ భారతీయ రాష్ట్ర సమితికి హైదరాబాద్ సిటీలో మంచి సీట్లు రావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి సీట్లు అయితే లేవు. ఒక మల్రెడ్డి రంగారెడ్డి గారు మాత్రమే హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాల ఈ 2 జిల్లాల దృష్ట్యా ఒక సీట్ మాత్రం గెలవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ కూడా మంచి ఎఫెక్ట్ పెట్టచ్చు. జూబ్లీస్ కాన్స్టిట్యున్సీ సిటీలో ఉన్నటువంటి ఉన్నత వర్గాలు, వ్యాపారవేత్తలు, అట్ ద సేమ్ టైం మాస్ కూడా ఉండేటువంటి కాన్స్టిట్యున్సీ జూబ్లీస్ కాన్స్టిట్యున్సీ. దీని పరిధిలో అన్ని వర్గాలు ఉంటాయి. ప్లస్ జూబ్లీస్ కాన్స్టిట్యున్సీ కనుక గెలిస్తే కాంగ్రెస్ పార్టీ మళ్ళీ సిటీకి కూడా రేపు బలం ఉందని చెప్పుకోవచ్చు. అట్ ది సేమ్ టైం నెక్స్ట్ జరిగేటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా వీళ్ళు పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి జూబ్లీస్ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటాయని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. ఫైనల్ గా మీ అభిప్రాయం ఏంటి? మీకు ఎవరు వేస్తే బాగుంటుంది? బేసిక్ గా అధికార పార్టీ ఫలాలు ఉందంటే అధికార పార్టీ గెలిస్తే బాగుంటుంది అని చెప్పేసి అధికార పార్టీ భావిస్తూ ఉంటుంది. కొంతమంది ద్వితీయ శ్రేణి నాయకులు కొద్దిగా పార్టీ ఆ పాములో ఉంది కాబట్టి కొన్ని పనులు జరుగుతాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీకి కొద్దిగా ఇది గెలిస్తే చూసి వచ్చే అవకాశం ఉంది. బీఆర్ఎస్ పార్టీకి మాగంటి గోపీనాథ్ సింపతి ఉంది. అన్ని పక్షాలు కూడా ఎటువంటి వివాదాలు లేని క్యాండిడేట్. కానీ ప్లస్ హ్యాట్రిక్ ఎమ్మెల్యే గతంలో మన మాజీ ముఖ్యమంత్రులు వాళ్ళ కుమారులు కేటీఆర్ గారి, నారా లోకేష్ గారిని అందరూ వచ్చి వాళ్ళని ప్రగాఢ సానుభూతిగా తెలియజేయడం జరిగింది. ఒక గెయిన్ అనేది సింపతి గెయిన్ అయిద్దేమో అని చెప్పి భావిస్తా ఉన్నాం రేపు జరిగే ఎలక్షన్. నమస్కారం అండి. హాయ్ అండి. నమస్తే. జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో మాగంటి గోపీనాథ్ గారి తర్వాత ఆ తదంతరం ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు బై ఎలక్షన్ లో? తప్పకుండా మళ్ళీ బీఆర్ఎస్ వాళ్ళ కొడుకుకి ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నాం టికెట్. సో ఏంటి అంటే అధికార పార్టీ ఇప్పుడు కాంగ్రెస్ ఉంది కదా, సో ఎలా గెలిచిద్ది అనుకుంటున్నారు? అధికార పార్టీ ఉన్నప్పటికీ అధికార పార్టీ గెలవాలని లేదు కదండి. వాస్తవానికి మనం చూసినట్టయితే ఇప్పటికీ హైడ్రిక్ ఎమ్మెల్యేగా 3 సార్లు మాగంటి గోపీనాథ్ గారు గెలవడం జరిగింది. సో తప్పకుండా మళ్ళీ వాళ్ళ కొడుకు కన్నా లేదంటే నాకు తెలిసి బీఆర్ఎస్ పార్టీ 100% వస్తుంది. ఎందుకంటే దాదాపు మనం చూసినట్టయితే 100% సిటీలో మొత్తం కూడా బీఆర్ఎస్ రావడం జరిగింది. సో నాకున్న అంచనా ప్రకారం మళ్ళీ కూడా బీఆర్ఎస్ వస్తా అనుకుంటున్నాం. కాంగ్రెస్ తరఫున అజారుద్దీన్ గారు పోటీ చేయబోతున్నారు. బీఆర్ఎస్ కి ఇంకా క్యాండిడేట్ ని అనౌన్స్ చేయలేదు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే సింపతితో గెలుస్తారని వార్తలు కూడా వస్తున్నాయి. అదే అంటున్నాం అండి, తప్పకుండా అలా కొడుకు ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నాం. అంటే కాంగ్రెస్ ఇంకా నేను చూడలేదు డిక్లేర్ అయిందా లేదా అనేది. ఇప్పుడు అంటే కాంగ్రెస్ నుండి ఇంకా వేరే వాళ్ళు కూడా ఉన్నారు. సో మరి ఇంకా కన్ఫర్మ్ అయిందైతే నేనైతే చూడలేదు. అంటే మీరు కన్ఫర్మ్ అయిందని 100%. సో తప్పకుండా నాకు తెలిసి అయితే
ఎవరున్నా కూడా పోటీల్లో ఎవరున్నా కూడా మళ్ళీ బీఆర్ఎస్ గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే కాంగ్రెస్ పరిపాలన మనం చూసినట్టయితే ఎంత దరిద్రంగా ఉందో చూస్తున్నాం. ఇప్పటికీ ఈ రోజుకి కూడా పాపం నిన్న రాత్రి 1:30కు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో పాపం ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం జరిగింది. పాపం గత ఏడాదిన్నరగా ఆయనను పాపం కేసుల పేరు మీద అనేక ఇబ్బందులు పెట్టడం జరుగుతుంది. మనం గతంలో చూసినట్టయితే పాపం ఆయన ఇంటిపైన రాళ్ల దాడి చేయడం జరిగింది. కొండాపూర్లోని తన గేటెడ్ కమ్యూనిటీలో రాళ్ల దాడి చేయడం జరిగింది. ఏదైతే అరకపూడి గాంధీ అనుచరులు ఉన్నారో ఒక ఎమ్మెల్యే అయి ఉండి సాటి ఎమ్మెల్యే మీద దాడి చేయడం జరిగింది. అదే విధంగా అప్పటి నుండి కాకుండా ఇంకా దాని ముందు నుండి కూడా చూసినట్టయితే పాపం కౌశిక్ రెడ్డి గారిని అనేక ఇబ్బందులు పెడుతున్నారు. సో ఏంటంటే ఇలాంటి అరాచక పాలన నుండి ప్రజలు విముక్తి కోరుకుంటున్నారు. అంటే ఇప్పుడు అధికారంలో ఉండి ఎంతైనా కానీ ఆ కాన్స్టిట్యున్సీలో ఓడిపోతే సిగ్గుచేటు కదా ఇప్పుడు పార్టీకి. సో మరి అది ఎట్లా ఫేస్ చేయగలరు అనుకున్నారు? అంటే ఇంత నెగిటివిటీ 1 year అయినా కానీ అది కనీసం 2 నెలల నుంచి నెగిటివిటీ స్టార్ట్ అయింది కాంగ్రెస్ కి. అంటే వాస్తవానికి ఓటము గెలుపులు అనేది ఆ పార్టీ భవిష్యత్తుని నిర్ణయించదండి. ఒక సీట్ తోటే నిర్ణయిస్తే అనుకోవడం చాలా తప్పు. ఎందుకంటే గతంలో మనం చూసినట్టయితే కొడంగల్లో రేవంత్ రెడ్డి గారు ఓడిపోయారు. సో తిరిగి వచ్చి మళ్ళీ ఇక్కడ మల్కాజ్గిరిలో గెలవడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు అక్కడ పోటీ చేసాడో చేయలేదు. మళ్ళీ తిరిగి మళ్ళీ కొడంగడికి వెళ్ళిపోవడం జరిగింది. సో రాజకీయ పరిణామాలు ఎలా ఉంటాయంటే ఒక కాడ గెలిస్తే ఒక కాడనే ఉండాలని ఏం లేదు కానీ పెద్ద మహనీయులు కూడా అంతే అండి. ఇప్పుడు ఆఖరికి చిరంజీవి గారు కూడా అంతే. ఒకటి తిరుపతిలో పోటీ చేశారు. ఇప్పుడు అంటే రకరకాల చోట పోటీ చేస్తూనే ఉంటారు. పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో ఎక్కడైనా కూడా ఒకటే చోట ఇది ఒక కాడ గెలవకుంటే పార్టీ మనగడ అనేది ఉండదు అనుకోవడం అది అవివేకం అండి. నాకు తెలిసి 100% మాకున్న సమాచారం ప్రకారం అయితే సిటీలో పక్కా బీఆర్ఎస్ పార్టీ విజయం సాధిస్తుంది అనుకుంటున్నాం. ఎందుకంటే ఫండ్స్ ఉంటది కదా, ఫండ్స్ విషయంలో ఇబ్బంది అవుతుంది కదా. ఇప్పుడు అధికార పార్టీ ఫండ్స్ ఇచ్చే టైంలో చేసే కార్యక్రమంలో కానీ బీఆర్ఎస్ వాళ్ళు గెలిస్తే చేయడం కష్టం కదా అని నాకున్న అంచనా ప్రకారం. అసలు ఈ ఫండ్స్ అనేది విషయం పక్కన పెడితే ప్రజల వ్యతిరేకతనే 100% ఆ పార్టీకి పునాదులుగా మారబోతున్నాయి అనేది నాకున్న అంచనా. ఎందుకంటే ఇప్పుడు మనం చూసినట్టయితే హైదరాబాద్ లో పాపం కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు కూడా రాలేదనే ఒక దురుద్దేశంతో పాపం పేదల ఇల్లులు కూల్చేయడం జరిగింది. ఎందుకంటే వాళ్ళ తమ్ముంది తిరుపతి రెడ్డి గారిది 100 కోట్ల ప్యాలెస్ పెద్దది నోటీసులు కేవలం ఇవ్వడం జరిగింది. నోటీసులు ఇచ్చేప్పటికి సంవత్సర కాలం గడిచింది. ఆ బిల్డింగ్ ను టచ్ కూడా చేయడం లేదు. అదే నిరుపేదల ఇల్లులను మాత్రము 30 గజాలు 40 గజాలు 50 గజాలు ఉన్న నిరుపేద ఇల్లులను కూల్చడం జరిగింది. పెద్ద ఓవైసీ కాలేజీలు కానీ మల్లారెడ్డి కాలేజీలు కానీ పెద్ద అనురాగ్ యూనివర్సిటీ కాలేజీలను ఎక్కడ కూడా టచ్ చేసిన దాఖలాలు కూడా లేవు. అంటే దీని వెనుక కొన్ని లక్షల కోట్ల బిజినెస్ జరిగింది కాబట్టి వాళ్ళందరూ కూడా నోర్లు ముడుచుకోవడం జరుగుతుంది. అంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందే ఆ ధనం కోసం, ముఖ్యంగా వాళ్ళకు కావాల్సిన డబ్బు ఈ 5 సంవత్సరాల్లో అంటే మళ్ళీ వాళ్ళ భావి తరాలు కూడా కష్టపడకుండా సుఖపడే విధంగా సంపాదించుకుంటున్నారు. సో ఇలాంటి పాలన ఎవరు కూడా కోరుకోవడం లేదు. నాకు తెలిసి పక్క బీఆర్ఎస్ వస్తుంది. బ్రో ఇప్పుడు జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, ఉప ఎన్నికలు. సో అందులో ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది అంటారు? కాన్స్టిట్యూషన్ అసలు ముందు పోటీ చేసే అభ్యర్థులు ఎవరు? కాంగ్రెస్ తరఫు నుంచి అజరుద్దీన్ గారు అంటున్నారు. మరి బీఆర్ఎస్ నుంచి ఇంకా అఫీషియల్ గా ఏం చెప్పలేదు. మేబీ గోపీనాథ్ గారు చనిపోయారు కాబట్టి వాళ్ళ వైఫ్ ని నిలబెడతారు, లేదంటే వాళ్ళకి పిల్లలు ఉంటే వాళ్ళు ఎవరైనా నిలబెట్టే ఛాన్స్ ఉంది. ఏదేమైనా సరే బీఆర్ఎస్ కొట్టుకెళ్లే ఛాన్స్ ఉంటుంది. బీఆర్ఎస్ గెలిచే ఛాన్స్ ఉందంటారు. ఎందుకని? బై ఎలక్షన్లు ఎప్పుడు కూడా ఒక సింపతి పార్ట్ ఆఫ్ పాలిటిక్స్ ఉంటాయి. అంటే ఆ ముందు మనిషి ఎంత చేసాడు ఏం చేసాడు అనేది పక్కన పెడితే చనిపోయాడు అనే సింపతి మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది. దాని మీద వాళ్ళకి ఓట్ బ్యాంక్ అనేది కొంతవరకు కూడా ఇంకోసారి ఛాన్స్ ఇద్దామని ఉంటుంది. అది హ్యాట్రిక్ ఎమ్మెల్యే కదా, మూడు సార్లు గెలిచాడు సడన్ గా. 3 సార్లు గెలిచాడు అని అంటే మరి ఆయన ఏదో చేసినట్టే కదా. జూబ్లీ హిల్స్ లో కొంతమందికి ఆయన 3 సార్లు ఎమ్మెల్యే అయ్యాడంటే ఖచ్చితంగా ఆయన మార్క్ ఉండే ఉంటది కదా. మరి అటువంటి వ్యక్తి చనిపోయాడంటే ఈసారి గతంలో ఆయన 2023లో జరిగింది కదా లాస్ట్ తెలంగాణ ఎలక్షన్స్, అప్పుడు వచ్చిన మెజార్టీ కంటే ఇంకా ఎక్కువ వస్తుంది అప్పుడు. ఎందుకంటే ఆయన చనిపోయారనే సింపతి ఉంటది. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఖచ్చితంగా ఇంకొంచెం హైప్ వచ్చే విధంగా బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి ఖచ్చితంగా ఆ ఫ్యామిలీ మెంబర్స్ నిలబడితే ఖచ్చితంగా గెలుస్తారు. ఇప్పుడు అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఆ కాంగ్రెస్ పార్టీ ఏదైనా చేసింది కదా ఇప్పుడు గెలిచేదానికి. ఏదైనా చేస్తామంటే ఏం చేస్తారు చెప్పు. ఈవీఎంలు ట్యాంపరింగ్ చేయడానికి అలాంటివి ఏం లేవు కదా. మహా అయితే ఓటుకి ఇంకో 1000 రూపాయలు ఎక్కువ ఖర్చు పెడతారు, లేదంటే పబ్లిసిటీ ఎక్కువ చేసుకుంటారు, అంతే కదా జరిగేది. వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఏమైనా ఉందంటారా? మరి మాక్సిమం బై ఎలక్షన్ అంటే ఖచ్చితంగా చనిపోయిన
ఫ్యామిలీ మెంబర్, చనిపోయిన వ్యక్తి ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎక్కువగా ఆ సీట్ గెలిచే అవకాశం ఉంటుంది. ఏదో జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ వచ్చినా మనం చెప్పట్లే, గతంలో మీరు ఎక్కడ చూసుకోండి 100కి 99% చనిపోయిన వ్యక్తి ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే పోటీ చేస్తారో వాళ్ళకి ఆ సీట్ ఎక్కువ శాతం వచ్చింది. కొన్ని సందర్భాల్లో మాత్రమే అవి ఫెయిల్ అయినాయి అని చెప్పుకోవచ్చు. నా అభిప్రాయం అయితే గోపీనాథ్ గారు ఆల్రెడీ 3 సార్లు చేశారు, మంచి పేరు ఉంది, ఆయన కొంత అనారోగ్యంతో చనిపోయారు కాబట్టి ఖచ్చితంగా కొంత సింపతి అనేది వర్కౌట్ అవుద్ది. ఖచ్చితంగా బీఆర్ఎస్ మాత్రం చాలా జాగ్రత్తగా అడిగేసి ఈ సీట్ మాత్రం వాళ్ళకి కన్ఫర్మ్ చేస్తే గెలిచేస్తారు. జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో ఇలా బై ఎలక్షన్స్ రాబోతున్నాయి. మాగంటి గోపీనాథ్ గారు చనిపోయిన తర్వాత అక్కడ ఏ పార్టీ అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉందంటారు? నాకైతే బీఆర్ఎస్ అనిపిస్తుంది అన్న. బీఆర్ఎస్ లీడ్ పడుతుంది. ఎందుకంటే ఇందాక కూడా నెక్స్ట్ ఆయన కూడా బీఆర్ఎస్ నుంచి వచ్చాడు, సేమ్ అదే పార్టీ వస్తుంది. అక్కడ కూడా ఇంప్లిమెంట్ కూడా బాగున్నది అనేది అక్కడ నుంచి సేమ్ ఆ పార్టీ వస్తుంది. కానీ ఇప్పుడు అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కదా, సో వాళ్ళు కొంచెం ప్రెస్టీజియస్ గా తీసుకొని ఈ ఎలక్షన్ కొంచెం ఏమైనా ఖర్చు పెట్టగలిగి చేస్తే ఎలా ఉండేది పరిస్థితి? అంటే ఇప్పుడు మెయిన్ రీజన్ వచ్చిందంటే మనకు కొన్ని ప్రాజెక్టులు అయినా హైదరాబాద్ లో, అదే మెయిన్ అయితే హైడ్రా, దానివల్ల పబ్లిక్ అనేది కొంచెం కోపం ఉంది కాంగ్రెస్ మీద. దానికి అదొక రీజన్ ఉంది. ఇంకోటి ఏదైతే మనకు ఇల్లు ఇస్తున్నారో అవి కూడా శాంక్షన్ అయితే లేవు, అక్కడ కూడా కాలేవు. దానివల్ల నా గురించి అయితే కాంగ్రెస్ అంతా లీడ్ అక్కడ చూపెట్టది, ఓన్లీ టీఆర్ఎస్ వస్తుంది అక్కడ కూడా. మొన్న మేయర్ ఎలక్షన్స్ లో బీజేపీకి బీఆర్ఎస్ సపోర్ట్ చేసింది. సో ఇప్పుడు అది జరగచ్చు అంటారా, లేకపోతే రెండు సపరేట్ పార్టిసిపేట్ చేస్తారు? రెండు సపరేట్ చేస్తారు, అట్లా ఏం లేదు. ఏమన్నారంటే ఇండైరెక్ట్ గా బీజేపీ పోటీ చేయకుండా బీఆర్ఎస్ కి సపోర్ట్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని అంటున్నారు. అట్లా లేదన్న, బీఆర్ఎస్ వస్తుంది. సో మూడు పార్టిసిపేట్ చేస్తే బీఆర్ఎస్. అజరుద్దీన్ గారు కూడా ఈసారి ఓడిపోయిన కోపంతో ఇంకెక్కువ కష్టపడాలి అనే ఉంటుంది, కష్టపడేది ఉంటది. కానీ పబ్లిక్ రియాక్షన్ లో ఏముందంటే బీఆర్ఎస్ వస్తే బాగుంటుంది. ఎందుకు బీఆర్ఎస్ కి సిటీలో 25 కాన్స్టిట్యున్సీలో 24 గెలిచేసింది? అంత కంచుకోవటని అంటే అంత నమ్మకంగా ఉన్నప్పుడు విలేజ్ లో ఎందుకు ఓడిపోవడం జరిగింది? విలేజ్ లో కొన్ని ఇంప్లిమెంట్ లేనా అన్న. అవి మెయిన్ వచ్చేసి ధర్ని ఒకటి వచ్చింది. ఇంకోటి మనకు దళిత బంధు పథకం ఉండేది, అది 10 lakhs వస్తుంది అన్నారు. అవి కూడా చాలా తక్కువ మందికి వచ్చినాయి. అవి కూడా 10 lakhs రాలేవు, ఒక 2 lakhs వచ్చినాయి, 5 lakhs వరకు వచ్చినాయి. దానివల్ల ఇంకోటి ఉంది. ఇంకోటి మనకు కొన్ని నెగ్లిజెన్స్ అయినాయి అన్న. అక్కడ కూడా మనకు ఏవైతే మనకు నీళ్ళు వస్తాయన్నావు అవి కూడా టైంకి రాలేవు. సో ఓవరాల్ గా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ పార్టీ గెలిస్తే ప్రజలకు మంచి జరిగింది అంటారు? జూబ్లీ హిల్స్ నా గురించి అయితే బీఆర్ఎస్ అన్న. బీఆర్ఎస్ గెలిస్తేనే అంటారు. ఫండ్స్ కష్టం కదా మరి, ఫండ్స్ అనేది ఎట్లా కేసీఆర్ ఇస్తాడు అన్న, అట్లా లేదు, టెన్షన్ లేదు, తెచ్చిస్తాడా? తెచ్చిస్తాడు. థ్యాంక్ యూ. హాయ్ బ్రో. బ్రో మీ కాన్స్టిట్యున్సీలో జూబ్లీ హిల్స్ లో ఇప్పుడు ఉప ఎన్నికలు రాబోతున్నాయి. గోపీనాథ్ గారు మంచి లీడర్ చనిపోయిన తర్వాత అన్న నాకు తెలిసి అంటే రేవంత్ రెడ్డి గారు ముందే ఫిక్స్ అయ్యారు, చనిపోయిన నెక్స్ట్ రోజే రేవంత్ రెడ్డి గారు ఫిక్స్ అయ్యారు. ఖచ్చితంగా అజారుద్దీన్ కి సీట్ ఇవ్వాలి. మినిస్టర్ గా కూడా ఒకవేళ ఎమ్మెల్యేగా గెలిస్తే మినిస్టర్ గా కూడా అజారుద్దీన్ తీసుకురావాలని చెప్పేసి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అది సక్సెస్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రభుత్వం వాళ్ళది, ఇంకొక 4 సంవత్సరాలు ఉంది, వాళ్ళకి 1 సంవత్సరం అయిపోయింది. ప్రభుత్వం వాళ్ళది, ఇంకొక బీఆర్ఎస్ లీడర్ ని కూడా ఇంకా నిలబెట్టలేదు. కానీ జూబ్లీ హిల్స్ లో ఇప్పటి వరకు బీఆర్ఎస్ ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచిన దాఖలాలు లేవు. కానీ ఈసారి మాత్రం అజారుద్దీన్ లాస్ట్ టైం చాలా తక్కువ ఓట్లతోనే ఓడిపోయిండు. సో ఖచ్చితంగా ఈసారి గెలుస్తాడు అనుకుంటున్నా. ఇంకొకటి మైనార్టీల పరంగా ముస్లింస్ పరంగా ఎవరికే మినిస్ట్రీ రాలేదు. సో ఖచ్చితంగా ఈయన ఇంకా ఎవరున్నారు ముస్లిం మైనార్టీలో ఒక మినిస్ట్రీ ఇవ్వాలి అని అంటే అజారుద్దీన్ కనబడతాడు. అజారుద్దీన్ మంచోడా చెడ్డోడా పక్కకు పెడితే ఒక మైనార్టీ మనిషికి మినిస్ట్రీ ఇవ్వాలి అని చెప్పేసి వాళ్ళ సైడ్ నుండి కూడా వాదనలు నిలిపోతుంది. ఎందుకంటే ఒక ఎస్టీ పర్సన్ కి మినిస్ట్రీ ఇచ్చారు, సీతక్కకి ఇచ్చారు. ఒక ఎస్సీ పర్సన్ బట్టి విక్రమార్కకి మినిస్ట్రీ ఇచ్చారు. అట్లా మైనార్టీస్ కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళ ఓట్లు రావాలంటే ఖచ్చితంగా ఒక మినిస్ట్రీ ఇవ్వాలి. సో అందుకనే అజారుద్దీన్ కి మినిస్ట్రీ ఇవ్వాలనుకుంటున్నారు. సో నచ్చినా నచ్చకపోయినా రేవంత్ రెడ్డి గారు ఫిక్స్ అయిపోయారు. కానీ గెలవకపోవడం అనేది ఇక అజారుద్దీన్ గారి మీద డిపెండ్ అయి ఉంది. సిటీ అనేది కంచుకోట బీఆర్ఎస్ కి 25 కాన్స్టిట్యున్సీల్లో 24 గెలిచింది. సో ఇప్పుడు మరి ఎట్లా పాసిబుల్ అనుకుంటున్నారు మీరు? అంటే ఎంత కంచుకోట ఉన్నా సీఎం కాంగ్రెస్ పర్సనేగా, సీఎం రేవంత్ రెడ్డి కదా, ఎక్కడ ఓడించాలా? ఇప్పుడు సీఎంఏ ఉన్నారు ఆయన, ఈ జిస్ట్ దీన్ని ఎమ్మెల్యే సీట్ ని ఇక్కడ ప్రభావం చూపిస్తారు నాకు. ఎందుకంటే అక్కడ అవకాశాలు ఉంటాయి, అది ఇస్తామంటారు, అది ఫండ్ చేస్తామని ఇది ఫండ్ చేస్తామంటారు. ఖచ్చితంగా ప్రభావాలు ఉంటాయి. దానివల్ల అజారుద్దీన్ గెలిచే ఛాన్స్ ఉంది. ఒకవేళ బలమైన బీఆర్ఎస్ నేత ఎవరైనా నిలబడితే ఖచ్చితంగా బీఆర్ఎస్ కి మాత్రం ఛాన్స్ ఉంటుంది. పెద్ద పర్సన్ నిలబడితే మాత్రం ఛాన్స్ ఉంటుంది. లేకపోతే చిన్న పర్సనే మాగంటి గోపీనాథ్ గారు బీఆర్ఎస్ నుండి ఉన్నారు, మంచి వ్యక్తి. సో ఆయనను గెలిపించారు. కానీ ఆయన చనిపోవడం వల్ల ఇప్పుడు బై ఎలక్షన్ రావడం ఎవరు ఊహించరు. ఎవరైతే మాగంటి గోపీనాథ్ లాంటి వ్యక్తి ఇంకెవరైనా ఉంటే
ఆ స్థాయి వ్యక్తి ఉంటే మాత్రం ఖచ్చితంగా బీఆర్ఎస్ గెలిచే ఛాన్స్ ఉంటుంది. ఇంకోటి బీఆర్ఎస్ కి ఇండైరెక్ట్ గా బీజేపీ సపోర్ట్ చేస్తుంది అన్న వార్తలు కూడా వస్తున్నాయి. బీఆర్ఎస్ బీజేపీ సపోర్ట్ అంటే మనం ఏం చెప్పలేమన్నా, అంటే చెప్పలేము. నేనైతే చెప్పలేను. ఎందుకంటే కేటీఆర్ గారు ఎవ్వరు ప్రశ్నించినట్టు, అంటే ఎవరైనా దేవుళ్ళ గురించి మా దేవుడు అని ఎవరు మాట్లాడినా కూడా ఆయన నిజాయితీగా మాట్లాడతారు. కేటీఆర్ పర్సన్, కేసీఆర్ వాళ్ళు ఎంత బీఆర్ఎస్ సపోర్ట్ చేసినా నువ్వు ఎంత, వాళ్ళేమో కాంగ్రెస్ సపోర్ట్ చేస్తారంటారు, వీళ్ళేమో బీఆర్ఎస్ సపోర్ట్ చేస్తారంటారు, వీళ్ళేమో బీజేపీ సపోర్ట్ చేస్తారు. కానీ నాకైతే మూడు వేరు అనిపిస్తుంది. అప్పుడప్పుడు కాంగ్రెస్ బీజేపీ ఇక్కడ లోకల్లో ఉన్న మినిస్టర్లు క్లోజ్ అనిపిస్తుంది, కానీ బీఆర్ఎస్ మాత్రం సపరేట్ అన్న. ఇప్పుడు జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో ఉప ఎన్నికలు రాబోతున్నాయి. సో ఎవరు గెలుస్తారంటారు? హాట్ టాపిక్ గా మారింది ఇప్పుడు ఆ విషయం. ఇప్పుడు ఎవరు గెలుస్తారు అన్నది పోటీగా ఉంది అందరికి కూడా. యాక్చువల్ గా ఇప్పుడు కాంగ్రెస్ ఉంది కాబట్టి అదే వస్తే కొంచెం మంచి జరిగిద్ది అని చాలా మంది అనుకుంటున్నారు. కాకపోతే అక్కడ ఎవరు ఇంత ముందు చేశారు, ఆయన తర్వాత ఎవరు బాగా చేయగలరు అన్నది ప్రజల చేతిలో ఉంది, ఎవరికి వేయాలని ఓటు. సో అది ఎవరికి వేస్తారు ఏంటి అన్నది సస్పెన్స్ తో ఉంది మాకు కూడా. నెక్స్ట్ ఎవరు వస్తారు, సరే జూబ్లీస్ మళ్ళీ ఇంతకు ముందు లాగానే బాగా డెవలప్మెంట్ గానే ఉంటుందా, లేదా కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే మళ్ళీ మారిపోద్దా, కొంచెం చేసిన దాన్ని ఏమన్నా మళ్ళీ వెనక్కి తీస్తారా అన్నది చాలా టఫ్ క్వశ్చన్ గా ఉంది. గోపీనాథ్ గారు చనిపోయిన ఆయన 3 సార్లు హ్యాట్రిక్ కొట్టేసి గెలిచారు. ఇప్పుడు ఆయన చనిపోవడంతో అలాంటి లీడర్ నిలబెట్టే ఛాన్స్ అయితే చాలా వరకు ఉంది. మరి కాంగ్రెస్ ఎలాంటి స్టాటిస్టిక్స్ ఉపయోగించబోతుంది అంటారు దాన్ని ఎదుర్కోవడానికి? ఇప్పుడు అలాంటి లీడర్ ని ఎతకాలి ముందు. అలా చేసే లీడర్ ఎవరున్నారు ఏంటి అని ఎతికే పనిలోనే ఉన్నారు. సో అలాంటి కరెక్ట్ పర్సన్ ఎవరు అన్నది మాకు కూడా సస్పెన్స్ గా ఉంది. కాంగ్రెస్ తరఫున గతంలో ఓడిపోయిన అజరుద్దీన్ గారే మళ్ళీ పోటీ చేస్తారు అన్నట్టు తెలుస్తుంది. బీఆర్ఎస్ తరఫున ఇంకా ఫిక్స్ అవ్వలేదు. ఏంటి పరిస్థితి అసలు? చాలా జూబ్లీ హిల్స్ అంటే చాలా రిచెస్ట్ కాన్స్టిట్యున్సీ. అజరుద్దీన్ గారు అంటే ఆయన కూడా చాలా మంచి పనులు చేశాడు. సో ఆయన వచ్చినా కూడా పర్లేదు. కాకపోతే ఇప్పుడు ప్రెసెంట్ ఆయన వస్తాడా లేకపోతే ఇంకోళ్ళు ఎవరన్నా కొత్త వాళ్ళు ఎవరన్నా నిలబడతారా అన్నది టఫ్ గా ఉంది. ఫైనల్ క్వశ్చన్, అసలు బీఆర్ఎస్ గెలుస్తుందా కాంగ్రెస్ గెలుస్తుందా? ఇప్పుడున్న పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? ఇప్పుడున్న పరిస్థితులు అయితే బీఆర్ఎస్ కే ఉంది ఎక్కువగా, కాంగ్రెస్ నమ్మట్లా. సో ఎందుకంటే బీఆర్ఎస్ కొట్టే మగవాళ్ళు లేడు కాబట్టి సో బీఆర్ఎస్ వస్తుంది అనుకుంటున్నాను. ఇప్పుడు జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో మాగంటి గోపీనాథ్ గారు చనిపోవడంతో ఉప ఎన్నికలు పెట్టాల్సిన అవసరం వచ్చింది. ఇప్పుడు ఆ కాన్స్టిట్యున్సీలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనుకుంటున్నారు? ఇంత ముందు బీఆర్ఎస్ కాబట్టి మళ్ళీ బీఆర్ఎస్ వస్తుందని అనుకుంటున్నాము. సో ఖచ్చితంగా అదే వస్తుందని. సో ఇప్పుడు బీఆర్ఎస్ కి ఇంత ఫాలోయింగ్ ఉంది ఇక్కడ సిటీలో. కాంగ్రెస్ గవర్నమెంట్ సరిగ్గా చేయట్లేదు కాబట్టి బీఆర్ఎస్ మీద మనకు కొంచెం హోప్ వస్తుంది. ఎందుకంటే గత ప్రభుత్వంలో మనకు ఏదైనా సరే రైతు బంధు కానీ, మనకు హైదరాబాద్ డెవలప్మెంట్ కానీ అన్ని విధాలుగా బాగా చేస్తుంది కాబట్టి, ఇది సరిగ్గా చేయట్లేదు కాబట్టి దాని మీద హోప్ వస్తుంది. సో జూబ్లీ హిల్స్ కూడా కొంచెం రిచెస్ట్ ఏరియా కాబట్టి బీఆర్ఎస్ వస్తే కొంచెం బాగుంటుందని అనుకుంటున్నారు అందరూ. అంటే ఇప్పుడు అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ కదా, మరి నిధులు ఏమన్నా రావాలన్నా తెప్పించుకోవాలన్నా కాంగ్రెస్ కి అయితే సాధ్యం అవుతుంది. అపోజిషన్ లో ఉన్న బీఆర్ఎస్ తీసుకురాలేదు. అది ఆలోచిస్తే ప్రజలు అది ఎలా ఉన్నా ఖచ్చితంగా వస్తుంది. పార్టీ సంబంధం లేదు, ఇది స్టేట్ కదా. సో ఫండ్స్ అనేది ఖచ్చితంగా రిలీజ్ చేయాలి. బీఆర్ఎస్ అనే ఉండని, ఏమైనా కాంగ్రెస్ ఉండని రిలీజ్ చేస్తారు, కానీ వీళ్ళు యూజ్ చేయాలి కదా. అది వాళ్ళ చేయాలి, చేయకపోతే వాళ్ళకి కర్మ. ఇక మళ్ళీ నెక్స్ట్ టైం రారు కదా. సో వచ్చిన ఫండ్ ఖచ్చితంగా యూజ్ చేసుకోవాలి, చేయాలి. అది ప్రజలకు కావాల్సింది అదే కదా ఫస్ట్ పాయింట్. పైగా మళ్ళీ అధికారంలో కాంగ్రెస్ ఉండి ఆ కాన్స్టిట్యున్సీలో పార్టీని గెలిపించుకోలేకపోతే చాలా దారుణం కదా. అవును, ఇప్పుడైతే ఖచ్చితంగా బీఆర్ఎస్ మీద ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి బ్రో. జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీ మీద ఎలక్షన్ జరిగితే మాత్రం ఖచ్చితంగా బీఆర్ఎస్ సిటీలో ఓవరాల్ గా బీఆర్ఎస్ కే ఎక్కువ సపోర్ట్ ఉంది. అవును, ఎక్కువ సపోర్ట్ ఉంది. సో ఈ టైం ఇప్పుడు కూడా రావచ్చు బీఆర్ఎస్. జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో ఉప ఎన్నికలు రాబోతున్నాయి. ఎవరు గెలుస్తారు అనుకున్నారు? ఏ పార్టీ అధికారంలోకి వస్తుందంటారు ఆ కాన్స్టిట్యున్సీ? ఎవరు గెలుస్తారని మనం చెప్పలేం, కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో మన మాగంటి గోపీనాథ్ గారు ఏ రకంగా అయితే పరిపాలన సాగించాడో, ఏ రకంగా అన్నా అని పిలబోతుకు నేను ఉన్నానని చెప్పి పలికాడో, అలా పలికేటటువంటి వ్యక్తులు ఎవరైతే పోటీ చేస్తారో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా అధికారంలోకి వస్తారు. ఎందుకంటే రాజకీయం అంటే సామాన్యం కాదండి. రాజకీయంలో ఆపన్న హస్తం అందించే ఏ నాయకుడైనా కానీ ఆపన్న హస్తం, ఆపదలో ఉన్నటువంటి వారికి ఆపన్న హస్తం అందిస్తూ, మనకున్నటువంటి పరిసరాలు, మన నియోజకవర్గంలో ఉన్నటువంటి లోటుపాట్లను తీర్చగలిగే శక్తి సామర్థ్యాలు ఉన్న వ్యక్తి ఎవరైనా కానీ వస్తాడు. ఇక్కడ పార్టీలకు అతీతంగా వస్తారండి. ఎందుకంటే ఇక్కడ జూబ్లీ హిల్స్ నియోజకవర్గం చాలా
ప్రగతి సాధించినటువంటి నియోజకవర్గం, చాలా మేధావులు సంస్కర్తలు ఉన్నటువంటి నియోజకవర్గం జూబ్లీహిల్స్ నియోజకవర్గం. కాబట్టి ఇక్కడ పార్టీలతో పని ఉండదండి. ఎవరైతే పని చేయగల సత్తా ఉన్నటువంటి నాయకుడు ఉన్నాడో ఆ నాయకుడు ఏ పార్టీలో ఉన్నా గెలిపించుకుని వీళ్ళు పనులు వీళ్ళు బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకుంటారు. చూసుకున్నట్లయితే అధికార పార్టీలో ఉండి కూడా గెలిపించుకోకపోతే కాంగ్రెస్ కి పరువు పోయే పరిస్థితి కూడా ఏర్పడే అవకాశం అయితే ఉంది. అలా ఎందుకు అనుకోవాలా? 3 సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ కంచుకోటిది అలా తయారు చేసుకున్నారు మాగంటి గోపీనాథ్ గారు. ఈవేళ ఆయన హఠాత్ మరణం పొందిన తర్వాత చాలా మంది చాలా బాధపడ్డారు. అసలు గత 6 నెలలుగా ఆయన చాలా ఆరోగ్యం బాగుండక రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనలేకపోతున్నందుకు చాలా మంది ప్రజలు చాలా బాధపడ్డారు. ఎందుకంటే మనకి ఏ కార్యక్రమం ఉన్నా అందుబాటులో ఉండే వ్యక్తి ఇలా అయిపోయేటరా అని సడన్ గా ఆయన మరణించడం జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి తీరని లోటు అయినప్పటికీ ఆ లోటును భర్తీ చేసే నాయకుడు కావాలని చెప్పి ఎదురు చూస్తుంది జూబ్లీహిల్స్ నియోజకవర్గం. కాబట్టి అలాంటి నాయకుడిని పెట్టుకోవాలా. అలాంటి నాయకులు చాలా మంది యంగ్స్టర్స్ ఉన్నారు మా నియోజకవర్గంలో. అన్నా అంటే నేను ఉన్నా అని పలికేటటువంటి 2-3 నాయకులు ఉన్నారు. వాళ్ళని గుర్తించి గమనించి వారికి టికెట్లు ఇచ్చి గెలిపించుకుంటే మా నియోజకవర్గం బాగుంటుంది. లాస్ట్ టైం అసలు ఓడిపోయారు, మళ్ళీ ఇప్పుడు పోటీ చేసి గెలవాలనే కష్టం అయితే ఆయన ఉన్నట్లు తెలుసు. నాకు అజారుద్దీన్ గారి పట్ల నాకు విముఖత ఏం లేదు, కానీ కాకపోతే స్థానికంగా అందుబాటులో ఉన్న నాయకుడు అయితే బాగుంటుందని చెప్పి ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే మేము కూడా నియోజకవర్గం మొత్తం తిరుగుతుంటాం, మన సినిమా వల్ల మేము. అజారుద్దీన్ గారి కంటే కూడా యంగ్స్టర్స్ చాలా మంది ఉన్నారు, వాళ్ళకి ఇస్తే బాగుంటుందని నేను అనుకుంటాను. అజారుద్దీన్ గారికి ఇస్తారు అంటే మరేమో మనకు తెలియదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ పార్టీ అధికారంలోకి వచ్చిందంటారా? చెప్పలేదు. ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది నేను ఎలా చెప్పగలుగుతానండి? అధికారంలో కాదు, ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎవరైతే బాగుంటుందండి. ఇప్పుడు దాకా కంచుకోటుగా ఉంది. దీన్ని నిలబెట్టుకోవాలంటే ఒక యంగ్స్టర్కి ఇవ్వాలి కాంగ్రెస్ ప్రభుత్వం, రాబట్టుకోవాలంటే. లేని పక్షంలో కొంచెం కష్టపడాల్సి వస్తుంది. అంటే ప్రజలు ఆలోచిస్తారు కదా, ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీని గెలిపించుకుంటే నిధులు వస్తాయి, మరి అపోజిషన్ లో ఉన్న పార్టీని గెలిపించుకుంటే నిధులు కూడా కొంచెం ఇబ్బంది పడాలి కదా. అదేం ఉండదండి, నిధులు అన్నిటికీ సమానంగా ఉంటారు. ఇప్పుడు మన టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ నియోజకవర్గాలు కుంటుపడిపోయాయంటే బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకున్నారు కదా. అలాగే ఈ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎవరో కూడా ప్రభుత్వాన్ని కాదు, అభివృద్ధి ఎవరు చేయగలుగుతారు, చాకచక్యంగా ఎవరు పని చేయగలుగుతాడు, ఫాస్ట్ గా ఎవడు వెళ్తాడు, ఏ నాయకుడు వెళ్ళగలుగుతాడు అని చెప్పి ఆలోచిస్తారా తప్ప పైన ప్రభుత్వం ఉంది ఇది కూడా గెలిపించండి అంటే ఇంక ఎప్పుడు కూడా ఇదే గెలుస్తూ ఉంటది. ఎప్పుడు కూడా కాంగ్రెస్ రావాలి కదా, అట్లేం జరగదు. ఇక్కడ అభివృద్ధి కావాలంటే అచ్చం మన గోపీనాథ్ గారిలాగా వర్క్ చేసే మనిషి కావాలి. నమస్కారం అండి. నమస్తే. ఇక్కడ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో మాగంటి గోపీనాథ్ గారు చనిపోయిన తర్వాత మళ్ళీ బై ఎలక్షన్ రాబోతుంది కదా, సో ఇప్పుడు అందులో ఎవరు గెలిచే ఛాన్స్ ఉంది? ఏ పార్టీ? బీఆర్ఎస్ గెలిచే ఛాన్స్ ఉంది అనుకుంటున్నారు. ఎందుకని బీఆర్ఎస్ అనుకుంటున్నారు? ఇప్పుడు అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కదా, మేబీ ఆ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది కదా. ఉంటుంది. ఈయన కూడా 3 సార్లు చేశాడు కదా. ఇప్పుడు ఏంటంటే ఈ ట్రిప్ బీజేపీ వాళ్ళు సపోర్ట్ చేస్తారు, లోపాయి గారు అనేది ఉంది. బీజేపీ వాళ్ళు కూడా బీఆర్ఎస్ కి సపోర్ట్ చేస్తారని ఉందా? లోపాయి గారికి సపోర్ట్ చేస్తారు, ఎందుకంటే కాంగ్రెస్ ను ఓడిస్తారు కాబట్టి లోపాయి గారికి సపోర్ట్ చేస్తారు అనేది జనంలో కొంచెం ఆలోచన ఉంది. అంటే బయట పరిస్థితులు ఎలా ఉన్నాయి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో? ప్రజల్లో అంటే వాళ్ళు అనుకున్న పథకాలు ఇంకా పూర్తి స్థాయిలో అమలు పరచలేకపోతున్నారు, అది కొంచెం ఎఫెక్ట్ గా ఉంటది. ఓకే, సో ఏం చెప్తారు మరి, ఎలా ఉంది కాంగ్రెస్ పాలన వచ్చిన తర్వాత? అంతవరకు పర్వాలేదు రేవంత్ రెడ్డి. అంతవరకేనా? ఇంకా టైం ఉంది కదా, 1 ఇయర్ అయిపోయింది. సో మొత్తానికి అయితే ఇప్పుడు బీఆర్ఎస్ తరపునే గెలుస్తారు అనుకుంటున్నారు. ఉంది, ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ సహకరించట్లేదు అనేది జనానికి కొంచెం అర్థమైంది. ఇప్పుడిప్పుడే నిధులు రాకుండా చేస్తున్నారు అనేది. ఆ వచ్చే నిధులు కానీ ఎక్కువ నిధులు తెచ్చుకోవడానికి అవకాశం లేదు. మొత్తానికి మీరైతే ఎవరికి సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నారు? మేమైతే రేవంత్ రెడ్డికే సపోర్ట్. మీరు రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేస్తూనే గెలవదు అని చెప్పేసి నిక్కచ్చి చెప్పేస్తున్నారు. అంటే ఇక్కడ ఒక జిమ్మిక్ ఉంది కదా, పోయిన పార్లమెంట్ ఎలక్షన్ లో మీరు చూసే ఉంటారు, బీఆర్ఎస్ పూర్తిగా సైలెంట్ అయిపోయింది. అవును, బీజేపీకి 8 సీట్లు రావు మామూలుగా అయితే. అసలు బీజేపీ వాళ్ళు సపోర్ట్ చేశారు, అది లోపాయి గారి ఒప్పందం. ఈ ట్రిప్ కూడా ఇక్కడ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కూడా బీజేపీ లోపాయి గారిగా ఓటింగ్ చేస్తుంది అనేది జనంలో ఆలోచన. అఫీషియల్ గా ఏం లేదు కదా, ఇది మన ఆలోచన మాత్రమే కదా, జనంలో ఆలోచన అది. లేకపోతే మన పోయినసారి కొంచెం తేడే కదా, అజారుద్దీన్ ఓడిపోయింది. మళ్ళీ ఆయన బీఆర్ఎస్ తరఫున పోటీ చేస్తాడని అంటున్నారు. ఎవరు? అజారుద్దీన్. కాంగ్రెస్ తరఫున కూడా ఎవరు ఫజరుద్దీన్ ఏదో ఉంది ఆయన అనుకుంటున్నారు మరి.
సో మొత్తానికి అయితే బీఆర్ఎస్ మళ్ళీ విజయం సాధించింది. సిటీలో బీఆర్ఎస్ ని ఓడించలేరు అంటారు, అంతేనా? ఓడించలేరంటే బీజేపీ సపోర్ట్ చేయకపోతే ఈ నియోజకవర్గంలో ఓడిపోతుంది ఖచ్చితంగా. ఎక్కువకి బీజేపీ సపోర్ట్ చేస్తే బీఆర్ఎస్ గెలిచింది. ఇదేం తిరగాసు అండి రాజకీయంగా మీకు కొన్ని అర్థం కావు మనకి. వాళ్ళు పైకి అట్నే తిట్టుకున్నా కూడా లోపాయికారి ఒప్పందాలు పైన పార్లమెంట్ లో చూశారు ప్రత్యేకంగా. అది కవిత కేసు కోసమే వాళ్ళు ఏదన్నా కానీ లోపాయికారిగా బీజేపీ సపోర్ట్ చేశారు. మరి టీఆర్ఎస్ కి బీఆర్ఎస్ ఒక్క సీటు కూడా రాలేదు. అది మొత్తానికి ఎవరు గెలుస్తారో పక్కన పెడితే ఎవరు గెలిస్తే ప్రజలకు మంచి జరుగుతుంది అనుకుంటున్నారు? ఎవరు గెలిస్తే ఈ సీటు కాంగ్రెస్ గెలిస్తేనే ఇక్కడ మంచి జరుగుద్ది. నిధులు వస్తుంటాయి. అది ప్రతిపక్ష ఎమ్మెల్యే అంటే కొంచెం నిధులు తక్కువగానే విడుదల చేస్తుంటారు. ఆగాల్సిందే కదా. అందువల్ల ప్రజలు ఏంటంటే కాంగ్రెస్ గెలిపించుకుంటే ఇక్కడ అభివృద్ధి చెందుద్ది. థ్యాంక్ యూ అండి.